విశ్వాసంతో ఉన్న క్రియ. ఫస్ట్ మనము ఎబ్రీ పత్రికలు చేసాము, విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. వి కెనాట్ కనెక్ట్ విత్ గాడ్. ఇక్కడ విశ్వాసం క్రియ లేదంటే, విశ్వాసం ఉంటుంటే దేవునితో కనెక్ట్ అవ్వచ్చు, కానీ విశ్వాస క్రియ లేదంటే అది మృతి అయిన విశ్వాసం, లేకపోతే డెత్ ఫెయిత్, యూస్లెస్ ఫెయిత్. ఓకే, ఇక్కడ విశ్వాస క్రియ. ఓకే, దేవుడు విశ్వాస క్రియని గణపరిచిన దేవుడు. హల్లెలూయా. విశ్వాస క్రియని గణపరిచే దేవుడు. ఎలాగా విశ్వాస క్రియను గణపరుస్తారు? ఎందుకు? ఎలాగా ఆ విశ్వాస క్రియ ఎలాగ జరుగుతుంది? ఒక 2-3 ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. జక్కయ్యూస్ అన్న వ్యక్తి, జక్కయ్య అన్న వ్యక్తి, ఆయనకి యేసు ప్రభు వారిని చూడాలి. ఆయన షార్ట్ పర్సన్ కాబట్టి, పెద్ద క్రౌడ్ యేసు ప్రభుని ఫాలో అవుతుంది కాబట్టి, యేసు ప్రభు వారు చాలా రేర్గా ఎరిగో పట్టణంకి ఆయన వచ్చారు కాబట్టి, ఇంకా ఒకసారి యేసు ప్రభు ఈ ప్రాంతం వస్తారో లేదో అన్న ఒక డిమాండ్ అక్కడ ఉంది కాబట్టి, జక్కయ్యూస్కి యేసు ప్రభు వారిని ఆ రోజు ఎలాగానే చూడాలి. జక్కయ్యూస్కున్న పొజిషన్ ఏమంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఒక ట్యాక్స్ కలెక్షన్ ఆఫీస్లో ఈయననే చీఫ్ పర్సన్. అంటే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోనే ఎవరైతే చీఫ్ ఆఫీసర్ ఉంటారో అంత పెద్ద గ్రేడ్, అంత పెద్ద పొజిషన్. అది నిమిత్తము స్తోత్రం, ఆయన చాలా రిచెస్ట్, ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ప్రాంతంలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, చాలా పెద్ద స్తోత్రం పేరు కలిగిన వ్యక్తి. జక్కయ్యూస్ అంటే అందరికి తెలుసు, ఎందుకంటే అంత స్కామ్ చేసే వ్యక్తి, చాలా ఫేమస్ పర్సన్. అంత పెద్ద వ్యక్తి స్తోత్రం యేసు ప్రభు వారిని చూడడానికి కొరకు ఆయన ప్రయాసపడుచున్నారు. క్రౌడ్ ఆయనని ఆపుచున్నప్పుడు ఆయన గుంపు ముందు పరిగెత్తారంట. ఆ క్రౌడ్ ముందు పరిగెత్తారు, చాలా స్పీడ్గా పరిగెత్తారు. మీరు చూడండి, సాధారణ జనాలు ఎట్లా ఉంటారంటే చాలా స్పీడ్గా నడిచి వెళ్తారు, అన్ని స్పీడ్ చేస్తారు. ఈ రిచెస్ట్ పీపుల్స్ ఉంటారు కదా, కొంచెం గ్రేడ్, కొంచెం పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లా కదలకుండా ఇలా తేరులాగానే నడుస్తారు. అట్లనే అది స్తోత్రం వాళ్ళకున్న గ్రేడ్. అది వాళ్ళంత స్పీడ్గా టక్ని అట్లా వెళ్ళలేము. అదంతా వాళ్ళకున్న గ్రేడ్ని, వాళ్ళకున్న పొజిషన్ని, ఇంకా ఒక మాట చెప్పాలంటే రెప్యుటేషన్ని కాపాడుకుంటారు. ఇక్కడ జక్కయ్యూస్కి ఆయన యేసు ప్రభువారిని చూడాలి అన్నప్పుడు, ఆయన ప్రయాసపడుచున్నప్పుడు ఆయన రెప్యుటేషన్ మర్చిపోయారు, ఆయన పొజిషన్ మర్చిపోయారు, ఆయన గ్రేడ్ మర్చిపోయారు, ఆయనకున్న పదవిని మర్చిపోయారు, ఆయన ఎంత పెద్ద రిచెస్ట్ అని మర్చిపోయారు. గుంపు ముందు పరిగెత్తి వెళ్ళుచున్నారు. వెళ్ళిన తర్వాత జెకమోర్ ట్రీ అనే ఒక ట్రీ ఉంది. అది 2 టైప్ ఆఫ్ ట్రీ ఉంది. ఒకటి అడవిలో ఉన్న జెకమోర్ ట్రీ, అది తెలుగులో కానీ తమిళ్లో కానీ అంజూరపు చెట్టు ఉంది, కానీ అది అంజూరం కాదు. ఇది అడవిలో పండుచున్న ఒక సీడ్. ఆ ట్రీలో ఉన్న సీడ్ ఎట్లా ఉంటుందంటే పీనట్ లాగా ఉంటుంది. మనము పల్లి టేస్ట్, కొంచెం పల్లి, కొంచెం బాదాం అట్లా ఉన్న టేస్ట్ ఉన్న ఒక సీడ్ ఆ చెట్లో దొరుకుతుంది. కానీ ఆ అడవి చెట్లో కొందరు అంటున్నారు, ఆ అడవి జెకమోర్ ట్రీలో, ఫారెస్ట్ వైల్డ్ జెకమోర్ ట్రీలో ముళ్ళులు ఉంటాయంట. అక్కడ మెన్షన్ చేయబడినది జక్కయ్యూస్ చెట్లు ఎక్కారంట. ఎటువంటి చెట్టు అంటే అడవి జెకమోర్ ట్రీ. అంటే ఆ జెకమోర్ ట్రీలో ముళ్ళులు ఉంటుందంట. చూడండి, పరిగెత్తి వెళ్ళడం మాత్రం కాదు, అని చెట్లు ఎక్కుతున్నారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక పెద్ద పదవిలో ఉన్నవారు యేసు ప్రభు వారిని చూడాలి అన్నప్పుడు ఆయనకి యేసు ప్రభు వారి గురించి ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ఏ మెసేజ్ అంటే ఆయన పాపులని రక్షించడానికి వచ్చారన్న మెసేజ్. ఆ మెసేజ్ విన్న వెంటనే ఆయనకి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా ఆయనకి దేవుని దగ్గర చేరాలి, యేసు ప్రభు వారి దగ్గర చేరాలి. అది ఆయన రీచ్ అవ్వడానికి ఆయన ప్రయాసపడుచున్నారు. ఆ విశ్వాస క్రియ స్తోత్రం. వేల కొలది మంది యేసుప్రభు వారు వెనక వస్తున్నారు. చాలామంది వచ్చి ముఖం చూపించుకున్నారు, యేసుప్రభు వారిని పొగడుచున్నారు. యేసుప్రభు వారి దగ్గర వచ్చి మిరక్కలు పొందే వాళ్ళు అందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. యేసుప్రభు వారి స్తోత్రం, నీలాగా గొప్ప ప్రవక్త ఈ భూమిలో ఎవరు లేదు అని అంటున్నారు. కానీ స్తోత్రం,
ఎవరు యేసుప్రభు వారికి కనబడలేదు, ఎవరిని యేసుప్రభు వారు పట్టించుకోలేదు. కానీ విశ్వాస క్రియ చేసిన స్తోత్రం ట్యాక్స్ కలెక్టర్ స్తోత్రం జక్కీయోస్, ఆయన పరిగెత్తి వెళ్ళి ఆయన ఆ ట్రీ పైన ఎక్కడమును ఎక్కి అక్కడ కూర్చి యేసుప్రభు వారిని ఎలాగని చూడాలని ప్రయాసపడుతున్నాడు కదా, ఆ క్రియని ఘనపరిచి స్తోత్రం ఈ వాక్యం యేసుప్రభు వారు స్తోత్రం నెరవేర్చిన చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉంటాడు అసాధ్యం. విశ్వసించేవారు దేవుడు ఉన్నారని విశ్వసిస్తే వాళ్ళు దేవునితో చేరుతారంట, కనెక్ట్ అవుతారు. చూడండి, ఎవరిలో 12 శిష్యులు ఉన్నారు, ఆ స్తోత్రం 120 శిష్యులు ఉన్నారు, 5000 శిష్యులు ఉన్నారు, తర్వాత పెద్ద జన సమూహం ఉంది. కానీ ఎవరిలో లేని కనెక్షన్ జక్కీయోస్కి వచ్చింది. జక్కయ్యకి ఆ కనెక్షన్ రావడానికి కారణం ఏంటి? ఆయన యొక్క విశ్వాస క్రియ. స్తోత్రం. అందరూ యేసుప్రభువుని విశ్వసించారు, కానీ విశ్వాస క్రియ చేసినది వేల కొలది మందిలో ఒకరు. పరిశుద్ధాత్మ ఈరోజు మీకు మాట్లాడుతున్నారు. స్తోత్రం. వేల కొలది మంది దేవుని విశ్వసించవచ్చు, కానీ విశ్వాస క్రియ చేసిన ఒక్క వ్యక్తిగా మీరు ఉంటారంటే మీ లైఫ్లో దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం. రెండవది ఇంకా ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పాలి. స్తోత్రం. నయమాన్ అన్న ఒక వ్యక్తి, ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వారియర్, సిరియా దేశంలో సంబంధమైన వ్యక్తి. నయమాన్ని స్తోత్రం, నయమాన్కి స్వస్థత కావాలి. కుష్ఠరోగం. ఆ కాలంలో ఎవరు కుష్ఠరోగం సౌఖ్యం పొందలేదు. పాత నిబంధనలోనే స్తోత్రం ఒక వ్యక్తి కుష్ఠరోగి సౌఖ్యం అయితే ఈ పరిచర్య చేయాలి అని చెప్పి నిబంధన ఉంది. కానీ కుష్ఠరోగంలో నుండి సౌఖ్యం పొందిన ఒక్క ఇజ్రాయేలీ లేదు. అట్లా మనిషిని చేయలే. ఏదైనా ఒక్క ఇజ్రాయేలీలు, ఒక్క యూదులు ఎవరైనా ఒకరు కుష్ఠరోగం నుండి బయటకు వచ్చాను, స్వస్థత పొందాను అని చెప్తే స్తోత్రం అన్యుడైన నయమాన్ మాత్రమే. స్తోత్రం. మోషేకి కుష్ఠరోగం వచ్చింది, అది ఇన్స్టెంట్గా దేవుడు రుజువుపరిచారు. మిరియాము శిక్షించబడ్డానికి 7 రోజు మాత్రము దేవుడు ఒక పర్మిషన్ ఇచ్చారు. ఒక ఇన్సల్ట్, దేవుని సేవకుడిని ఇన్సల్ట్ చేసింది కాబట్టి మిరియామ్కి 7 రోజు మాత్రం దేవుడు చెప్పారు. తర్వాత మరలా వచ్చేసారు. కానీ ఒక న్యాచురల్గా కుష్ఠరోగిగా పుట్టి పెరిగిన ఎవరు కూడా కుష్ఠరోగంలో సౌఖ్యపరిచిన లేదు. ఒక్క యూదుడు కూడా లేదు. దాంట్లో ఒక్క అన్యుడు మాత్రమే పాత నిబంధనల్లో స్వస్థత పొందారు. ఆ వ్యక్తి ఏమనుకున్నారంటే వెండి బంగారము వస్త్రము అన్ని ప్రెషియస్ థింగ్స్ అన్ని సిరియా దేశం నుండి పట్టుకొని వస్తున్నారు యెరూషలేంకి, సమారియాకి అనుకుంటున్నా వస్తున్నారు. అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర వచ్చి నిలబడుతున్నారు. వస్తే అయ్యా వెండి బంగారం అన్నీ చాలా ఉన్నాయి, పట్టుకొని నా కుష్ఠరోగంని తీసేయి. కానీ ఎలీషా ప్రవక్త ఆయనను ఆయన చూడడానికి కూడా రాలేదు, బయటికి కూడా రాలేదు. అంత స్తోత్రం, అంత ఆయనలో దేవునితో ఉన్న కనెక్షన్ ఆయనకు అంత ఉంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే నేను చెప్పిన మాట వెళ్ళి చెయ్యి. స్తోత్రం. విశ్వాస క్రియ అన్నది స్తోత్రం, అది ఒకటి మన విశ్వాసంకు గుర్తు. రెండవది ఏం తెలుసా? దేవుని యొక్క మాటకి లోబడుట, సమర్పించుకుంటా. స్తోత్రం. ఎందుకు నేను 7 పండుగ గురించి చెప్పడానికి మునుపు విశ్వాసం గురించి మాట్లాడుతున్నా అంటే, మనం ఏమి చేసినా విశ్వాసంలో ఒక క్రియ ఉండాలి. ఆ విశ్వాస క్రియ అని 7 పండుగ అన్నది విశ్వాస క్రియ అని చెప్పడానికి కొరకే నేను చెప్తున్నాను. రెండవది 7 యాక్షన్ దేవుడు తీసుకున్నారు. అది 2 కలిపి ఒకటే ట్రాక్లో నేను తీసుకొని రాబోతున్నాను. ఓకే, ఇప్పుడు నయమాన్కి స్తోత్రం ఆయన అనుకున్నారు, ప్రవక్త వచ్చి తల నుండి ముట్టి తాకి ఏదైనా సంప్రదాయం చేసేసి ఆయనని స్వస్థపరిచారనుకుంటే, నయమాన్కి ఇంటి లోపల నుండి ప్రవక్త ఏమంటున్నారంటే, పోయి 7 సారి యోర్దాను నదిలో మునిగిలేవు. ఆయనకు అది నచ్చలే. ఏంద్రా ఆయన వచ్చి నాకు ఏమేమో చేసి ఏదైనా మెడికేషన్ చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తానని చెప్పి నన్ను చూడడానికి రాలే. ఫస్ట్ నన్ను ఎంత పెద్ద వ్యక్తి, నన్ను చూడడానికి రాలే. పర్వాలేదు, నన్ను వెళ్ళి నీళ్ళ మునిగి లేకపోతున్నారు. మా ఊర్లో ఎన్ని నదులు ఉంది, అది ఈ నదిలో వెళ్ళి మునగాలంట. ఇది మొత్తం మురికినది, మట్టిగా వస్తుంది. ఈ నదిలో 7 మారు నేను ఎందుకు మునగాలి? ఆ 7 సార్లు అన్నది స్తోత్రం ఒక వ్యక్తి యొక్క విశ్వాస క్రియలో ఉన్న లోబడుట, ఒబీడియన్స్. విశ్వాస క్రియ మాత్రం కాదు, విశ్వాస క్రియలోనూ ఒబీడియన్స్, లోబడుట. ఓకే, అప్పుడు ఆయనకు కోపంలో వెళ్తున్నప్పుడు వేరే ఒక పని మనిషి చెప్తున్నారు, అయ్యా దీనికంటే పెద్ద పెద్ద విషయం చేయమంటే చేస్తావు కదా, ఇది చేసి చూడు ఒకసారి. స్తోత్రం. ఈరోజు
దేవుని పండుగను జరపడానికి మనకి అది లేదు, అది పాత నిబంధన, అది అని చెప్పడానికి 1000 రీజన్ ఉంది. కానీ విశ్వాస క్రియలో విశ్వాసము ద్వారా ఒక్కసారి క్రియ చేసి చూడు అని చెప్పడానికి ఏ రెఫరెన్స్ లేదు. కానీ విశ్వాస క్రియ అనేది రెఫరెన్స్ ద్వారా కాదు, ప్రయాసం ద్వారా వస్తున్నది. ప్రయాసం ద్వారా వస్తుంది. రెఫరెన్స్ లేని విశ్వాసం ఉంది. రెఫరెన్స్ లేని విశ్వాసం ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే చెయ్యకూడదు అని చెప్పారో ఆ రెఫరెన్స్కి అగెయిన్స్ట్గా కూడా విశ్వాస ప్రవృత్తిలో నుండి దైవిక స్వస్థత వచ్చింది. నయమాన్ స్వస్థత పొందారు. నయమాన్ స్తోత్రం కుష్ఠరోగం నుండి సౌఖ్యం పొందారు. ఎవరు పొందలేని ఒక అద్భుతము ఆయన పొందారు. ఎందుకంటే విశ్వాస క్రియ ద్వారా ఆయన లోబడ్డారు. రెండవది ఇంకా ఒక ఎగ్జాంపుల్, పాత నిబంధనలో మరణించిన శరీరముని ఎవరు ముట్టకూడదు, కుష్ఠరోగిని ఎవరు ముట్టకూడదు. ఎవరైనా ముట్టితే 7 రోజు పట్టణం బయట వెళ్ళాలి, 7 రోజు ఉండాలి. వస్త్రమును ఏం చేయాలి, ఉతుక్కోవాలి, వాళ్ళు స్నానం చేయాలి, 7 రోజు శుద్ధీకరణ పని చేయాలి. కానీ యేసు ప్రభు వారు ఈ 3 డెడ్ బాడీ ముట్టారు. 3 డెడ్ బాడీని తాకారు. 3 డెడ్ బాడీ లేచింది. యేసు ప్రభు వారు చనిపోయిన వాడిని నేను తాకాను, నేను అశుద్ధి అని చెప్పలే. యేసు ప్రభు వారు స్తోత్రం అశుద్ధి ఆయనను ముట్టినప్పుడు ఆయనకి అశుద్ధి రాలేదు, అపవిత్రం ఆయనకు రాలేదు, ఈయనలో ఉన్న పవిత్రం అక్కడ వెళ్ళింది. రెండవది స్తోత్రం కుష్ఠరోగి యేసు ప్రభు వారు స్తోత్రం తాకుతున్నారు, టచ్ చేస్తున్నారు, కుష్ఠరోగం సౌఖ్యమైంది. యేసు ప్రభు వారు పట్టణం ఆవుతో వెళ్ళలేదు, ఎందుకంటే పవిత్రం అయిపోయింది. విశ్వాస క్రియ అన్నది స్తోత్రం అపవిత్రం అవుతున్న విషయం కాదు, అది పవిత్రం అవుతున్న విషయం. ఇంకా ఒక విషయం, ఇంకా ఒక రెఫరెన్స్, ఒక విమెన్ 12 years స్తోత్రం బ్లడ్ ఇష్యూస్ ఉన్న విమెన్, కంటిన్యూగా 12 సంవత్సరంగా ఆమె బ్లడ్ ఇష్యూస్లో ఉంది. ఆమె ఎవరిని ముట్టకూడదు, ఎవరిని తాకూడదు, ఏ గుంపులో రాకూడదు, ఏ వస్తువును ముట్టకూడదు, పబ్లిక్ ప్లేస్లో రాకూడదు. ఎవరిని ముట్టితే వాళ్ళందరూ అన్క్లీన్ అవుతారు. అట్లా చేస్తే శిక్ష ఉంది. కానీ యేసు ప్రభు వారు వస్త్రంను ముట్టింది. ముట్టవద్దు, టచ్ చేయవద్దు అని వాక్యం ఉన్నప్పుడు ఆమె టచ్ చేసింది. ఎక్కడ రెఫరెన్స్ ఉంది? రెఫరెన్స్ లేదు. కానీ రెఫరెన్స్ లేకుండా ఆమె యేసు ప్రభు వారి గురించి విని హృదయంలో విశ్వసించి నేను ఆయన వస్త్రమును కానీ ముట్టుతాను, నేను స్వస్థత పొందుతాను. ఈ కన్ఫెషనే ఆమెకు స్వస్థత ఇచ్చింది. విశ్వాస క్రియ, విశ్వాస ప్రయాసం మనం ఎప్పుడైతే అది చేస్తున్నామో మన జీవితంలో స్తోత్రం దైవ శక్తి మనం పొందుతాం, దైవిక స్వస్థత మనం పొందుతాం, దైవికమైన అద్భుతం పొందుతాం, దేవునితో సహవాసం పొందుతాం. దేవుడు స్తోత్రం మమ్మల్ని దీవించిన గాక.